1.14% మందిలో క్యాన్సర్ అనుమానిత లక్షణాలు. క్యాన్సర్ కేసులను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సర్వేలో ఇప్పటి వరకు 1.14% అనుమానిత కేసులు బయటపడ్డాయి. గత నెల 14 నుండి ఈ నెల 18వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 30.27 లక్షల మందికి పరీక్షించగా వారిలో 34,653 అంటే దాదాపు 1.14% మందిలో క్యాన్సర్ అనుమానిత లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్రంలో 18 ఏళ్ల దాటిన వారు 4 కోట్ల మంది ఉన్నారు. వీరిలో మహిళలు 2 కోట్ల మంది ఉన్నారు. 18 ఏళ్లు దాటిన యువతులలో రొమ్ము క్యాన్సర్ స్వీయ పరీక్షపై అవగాహన కల్పిస్తున్నారు. 30 ఏళ్లు దాటిన మహిళలకు సర్వికల్ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. మలివిడత పరీక్షల్లో పిహెచ్సి వైద్యులు క్యాన్సర్ కేసులను గుర్తిస్తారు. రాష్ట్రంలో ఏటా 73,000 కొత్త క్యాన్సర్ కేసులు, 40,000 వరకు మరణాలు సంభవిస్తున్నాయి. దేశంలో ఇలా ఇంటింటి సర్వేతో క్యాన్సర్ లక్షణాలు గుర్తిస్తున్న మొదటి రాష్ట్రం ఏపీనే కావడం గమనార్హం. జీవనశైలి వ్యాధుల సర్వే 3 కింద ప్రతి ఇంటికి ఏఎన్ఎం సిహెచ్ఓలు వెళ్లి వైద్య ఆరోగ్య శాఖ రూపొందించిన ప్రశ్నావళి ద్వారా బీపీ, మధుమేహం, కిడ్నీ, టీబీ, కుష్ఠ, ఇతర వ్యాధుల వివరాలు సేకరిస్తున్నారు. ఈ సర్వేలో క్యాన్సర్ లక్షణాలు కలిగిన వారిని ఇంటి వద్దే పరీక్షిస్తున్నారు. అత్యధికంగా మహిళల్లో గర్భాశయ ముఖద్వార, ఓరల్, బ్రెస్ట్ క్యాన్సర్లు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ కేసులు ఆందోళన కలిగిస్తున్నందున 18 ఏళ్లు దాటిన మహిళల్లో ఓరల్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ అనుమానిత లక్షణాలు ఎలా గుర్తించాలన్న దానిపై సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. టార్చ్ లైట్ ద్వారా నోటి లోపల భాగాన్ని పరిశీలిస్తున్నారు. ఈ పరీక్షను పురుషులకు కూడా చేస్తున్నారు. సేకరించిన వివరాల ఆధారంగా మహిళలకు సర్వైకల్ క్యాన్సర్ పరీక్షను పిహెచ్సిలో చేస్తున్నారు. రొమ్ము చర్మం రంగు మారిందా, రొమ్ముల ప్రమాణంలో ఏవైనా తేడాలున్నాయా, కణితులు ఉన్నాయా లేవా అని పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2 సార్లు జీవనశైలి వ్యాధులపై సర్వే చేశారు. ఈసారి అదనంగా క్యాన్సర్ పరీక్షలను చేర్చారు. వైద్యులకు విశాఖలోని హమీబాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నిపుణులు శిక్షణ ఇచ్చారు. వీరి దగ్గర శిక్షణ పొందిన వారు మిగిలిన వారికి శిక్షణ ఇచ్చారు. పట్టణాలు, గ్రామాల్లో కలిపి 15,000 బృందాలు పరీక్షల నిర్వహణలో పాల్గొంటున్నాయి. ఇప్పటి వరకు పరీక్షించిన వారి సంఖ్య 30,27,584. రొమ్ములో కణితులు 10,575. ఓరల్ అంటే నోటి క్యాన్సర్ 11,727. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ 12,356. ఇక మొత్తం క్యాన్సర్ కేసులు 34,653. ఇక అనుమానిత కేసుల్లో తొలి 3 జిల్లాలు ఏమంటే సర్వైకల్ క్యాన్సర్లో అనంతపురం 722, చిత్తూరు 655, ఏలూరు 620. ఓరల్ క్యాన్సర్లో తూర్పు గోదావరి జిల్లా 713, కృష్ణా జిల్లా 612, ఏలూరు 550. బ్రెస్ట్ క్యాన్సర్లో చిత్తూరు 894, తిరుపతి 715, ఏలూరు 672గా ఉన్నాయి.